దేశ నిర్మాణంలో ఇంజనీర్లదే కీలక పాత్ర అని జేఎన్టీయూ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ, స్పెషల్ ఇన్వైటీ డాక్టర్ బాదం బాలకృష్ణ క్లబ్ అధ్యక్షులు సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ కాస్మోపాలిటన్ క్లబ్ లో లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తొలుత క్లబ్ జాయింట్ కార్యదర్శి పి రాఘవరావు అతిథులకు స్వాగతం పలికారు. క్లబ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ మాట్లాడుతూ ఇంజనీర్లు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, మనం ఉపయోగించే ప్రతి పరికరం వెనుక ఒక ఇంజనీర్ సృష్టి ఉందని అన్నారు. ఈ సందర్భంగా 12 మంది ఇంజనీర్లను ఘనంగా సన్మానించారు. వారిలో జేఎన్టీయూ రిజిస్టర్ రవీంద్రనాథ్, ఎలక్ట్రికల్ ఈ ఉదయ్ భాస్కర్, శ్రీనివాస్ శాస్త్రి, గోటూరు సత్యనారాయణ, మంగరాజు, కిషోర్ కుమార్, ఫణేంద్ర, వేణుగోపాల్ ఉన్నారు. క్లబ్ జాయింట్ సెక్రటరీ రాఘవరావు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పారు. ఈరోజు మా లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ తరఫున ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్లో ఈ కార్యక్రమానికి జేఎన్టీయూ వీసీ గారు మురళీకృష్ణ గారు, అలాగే రిజిస్ట్రార్ రవీంద్రనాథ్ గారు, మిగతా చాలామంది ఇంజనీర్లు కాకినాడలో హేమాయమిలంతా వచ్చారు. చాలా గ్రాండ్గా జరిగింది. ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ గారు మాట్లాడుతూ ఇంజనీర్లు ఇదే కాకుండా సమాజ సేవలో కూడా పాల్గొనాలని చెప్పి అందరికీ చెప్పారు. తర్వాత ఈ కార్యక్రమానికి మా అడ్మిన్ శ్రీ ముంజులూరు విశ్వేశ్వర గారు, అలాగే బాదం బాలకృష్ణ గారు, మిగిలిన సభ్యులందరూ పాల్గొన్నారు. మా తర్వాత ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మురళీకృష్ణ గారు మాట్లాడుతూ ఆయన పాజిటివ్ థింకింగ్ గురించి దాని గురించి చాలా బాగా చెప్పారు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇక ముందు కూడా మేము మా క్లబ్ తరఫున తప్పకుండా చేస్తాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో మా మిత్రులు రాఘవరావు, అలాగే టీవీ సత్యనారాయణ, ఎన్వి సుబ్రహ్మణ్యం, రవిశంకర్ గారు, మా శాస్త్రి గారు, తర్వాత మా మిగతా సభ్యులు కూడా ఇంజనీర్లు ఉన్నారు. మా దాంట్లో ఎలైట్ మెంబర్స్ శాస్త్రి గారు, మంగరాజు గారు, అలాగే గూటూరు సత్యనారాయణ గారు, ఫణీంద్ర, బుల్స్ కిషోర్, వీళ్ళు కూడా వాళ్ళని కూడా మా క్లబ్ తరఫున ఆనర్ చేయడం జరిగింది. అలాగే ఎలక్ట్రికల్ ఎస్సీ గారు, కేఎస్ఆర్ ప్రసాద్ గారు, అలాగే సిహెచ్ ఉదయ్ భాస్కర్ గారు, హౌసింగ్ బోర్డు వై శ్రీనివాస్ గారు, తర్వాత రవీంద్రనాథ్ గారు, వీళ్ళందరినీ కూడా ఆనర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఆద్యంతం అద్భుతంగా జరిగింది.